హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే చిన్న పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే గోధుమ పిండి మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత. నేనైతే 2.5 కప్స్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, దాంట్లోనే కొంచెం జీలకర్ర, కావాలంటే ఆనియన్స్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఆనియన్ మన ఇష్టం. నేనైతే అవి వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోండి. 3 ప్యాకెట్స్ పెరుగు అయితే వేస్తున్నాను నేను. మీరు కొంచెం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. నాకైతే 3 ప్యాకెట్స్ పట్టాయి. పెరుగుతో మాత్రమే కలపడానికి కుదరదండి, కొంచెం వాటర్ కూడా అయితే పోసుకోవాలి. మనకు పునుగులు ఎలా అయితే వస్తాయో అలా వచ్చేలాగా బ్యాటర్ తయారవ్వాలి. చూడండి అలా కలుపుతున్నాను. అలా కలుపుకొని వాటర్ కలుపుకుంటూ మనకి ఆ పునుగులు వేసుకునేలాగా రావాలన్నమాట. పిండి అయితే బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని గట్టిగా మసాజ్ చేసుకుంటూ పిండి కలుపుకున్నాక కొంచెం సేపు పక్కన పెట్టుకుని తర్వాత వేసుకుంటే ఇంకా బాగుంటాయి. కాబట్టి ఇది ఫాస్ట్గా చేసుకోవడానికి కాబట్టి మాకైతే టైం లేదు కాబట్టి నార్మల్గా పొలవనీయకుండా వేసేసుకుంటున్నాము. అదే ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ పక్కన పెట్టుకొని వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి. నేనైతే పెట్టుకోవట్లేదు, నార్మల్గా వేసేసుకుంటున్నాను. ఇలాగా పునుగులు వచ్చేలాగా తయారవ్వాలి. పిండి సాఫ్ట్గా వస్తాయి పునుగులు అయితే, బాగుంటాయి. బయట తినే వాటి కన్నా ఇవి ఇంకా బాగుంటాయి టేస్టీగా. పునుగులు అంటే ఒక కష్టపడవసరం లేదు, చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా వస్తే చాలు. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి. హీట్ ఎక్కకుండా వేసుకుంటే అసలు బాగోవు. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది, ఇంకా వేస్తున్నాను. చక్కగా చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా పిండి కొంచెం ఒక 10 మినిట్స్ పులిస్తే మాత్రం ఇంకా బాగా వస్తాయి. నేనైతే గోధుమ పిండి కొనుక్కొచ్చింది అయితే కాదండి, రేషన్లో ఇస్తున్నారు కదా, అది రేషన్లో అయితే తక్కువ, అదే బయట అంటే కొంచెం ఎక్కువ కదా. చక్కగా రేషన్లో ఇచ్చి ఇలా వాడేసుకుంటున్నాము. నాకు రావట్లేదని చెప్పి మా అక్క వేస్తుంది. మా బుడంకాయలు అయితే లేవగానే ఆకలి అంటున్నారు. చపాతీ చేయడం అయితే చాలా ప్రాసెస్ కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. చక్కగా ఇవైతే పిండి కలుపుకోవడం, బండిలో వేసేయడం. చపాతీ అయితే చేసి కాల్చి అంత టైం వేస్ట్. ఇదైతే ఈజీగా అయిపోతుంది. చూడండి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.